హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. తప్పకుండా ఈ వీడియోని మీరు ఫుల్గా వాచ్ చేయండి. అప్పుడైతే మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్పానని చెప్పి అయితే అర్థమవుతుందన్నమాట. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే నిన్న టీఎస్ ఎంసెట్ సంబంధించి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎవరికైతే కావాలో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్పానమాట. అయితే ఇక్కడ మీకు మొత్తంగా నేను ఏం చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు, అన్న అసలు ఫేజ్ 2లో సిఎస్సి సీట్స్ ఉన్నాయా అన్న, నాకు త్రిబుల్ ఈ కావాలి, ఈసీఈ కావాలి, సీట్స్ ఉన్నాయా లేవా అన్న ఒక క్లారిటీ వీడియో చేయండి అన్న అని చెప్పేసి నన్ను చాలామంది అయితే అడిగారు. సో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టు నేనైతే ఈ వీడియో చేశాననమాట. మీరందరూ ఏం చేస్తారంటే ఈ వీడియో కింద ఫేజ్ 1లో ఎవరికైతే కాలేజ్ అయితే వచ్చాయి, మేము వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే తప్పకుండా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ కాలేజ్ని అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే చేసుకున్న తర్వాత అన్న ఒకసారి ఫేజ్ 2లో కూడా ట్రై చేస్తాను, ఒకవేళ మంచి కాలేజ్ వస్తే అప్పుడు ఫేజ్ 2కి వెళ్తాం అనుకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే తప్పకుండా ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాతనే ఫేజ్ 2కి ట్రై చేయండి. లేకుండా డైరెక్ట్ మీరే అన్న మాకు అది అవసరం లేదన్న, మేము డైరెక్ట్ ఒకసారి ఫేజ్ 2కే వెళ్తాం, మాకు ఫేజ్ 1లో అవసరం లేదు అనుకుంటున్న వాళ్ళైతే ఒకసారి ఆలోచించుకొని ఫేజ్ 2కి అయితే రాండి. ఎందుకంటే వన్స్ మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ మళ్ళీ మీకు ఫేజ్ 2లో రావాలనుకుంటే మాత్రం అది రాదనమాట. ఒకవేళ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఆల్మోస్ట్ మంచి కాలేజెస్ అయితే వస్తాయి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ బట్టి. ఒకవేళ లేదనుకున్న వాళ్ళే 100% నాకు ఈ కాలేజ్ నచ్చలేదు అనుకున్న వాళ్ళే ఫేజ్ 2కి అయితే రాండి అనమాట. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ ద్వారా మీరైతే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ నాదొక ఐడి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇలా ఒక ఐడి అయితే మీకు కనిపిస్తుంది అనమాట. మీరు ఐడి మీద క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయండి. నాకు మెసేజ్ చేస్తే నేను ఏం చేస్తానంటే మీకు ఫేజ్ 2కి సంబంధించి ఎవరికైతే కాలేజ్ రాలేదో, అంటే ఫేజ్ 1లో కాలేజ్ రాని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట. చాలామందికి నేను చూశాను 20,000 ర్యాంక్ వచ్చినా కూడా కాలేజ్ అనేవి రాలేదు. కొంతమందికి 1,50,000, 1,30,000, 1,40,000 వచ్చిన వాళ్ళకి ర్యాంక్స్ అయితే వచ్చాయి, కాలేజ్ అయితే వచ్చాయి. ఎందుకు రాలేదంటే వీళ్ళకి 20,000 ర్యాంక్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది మంచిగా పెట్టలేదన్నమాట. వెబ్ ఆప్షన్స్ అనేది మీరు అనవసరమైన వెబ్ ఆప్షన్స్ పెట్టడం, ఇలా పడితే అలా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడం వల్ల మీకు కాలేజ్ అయితే రాలేదు. సో మేము చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి నాకైతే మెసేజ్ చేయండి. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే మీకు టెలిగ్రామ్లో నేనైతే లిస్టులు అయితే సెండ్ చేస్తాను, అవి ఫేజ్ 2లో పెట్టుకోండి. ఓకే, కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంకా డౌట్స్ అడుగుతున్నారు, అన్న ఈ కాలేజ్ మంచిదేనా, ఈ కాలేజ్ మంచిదా అని చెప్పేసి అలా అడుగుతున్నారు. నేను కేవలం ఏమంటున్నానంటే కాలేజ్ మంచిదనే దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ కాలేజ్ని గూగుల్లో టైప్ చేసేసి ఆ కాలేజ్ ఒక నెంబర్ ఉంటుంది, వాళ్ళ నెంబర్ అనేది వస్తుంది మీకు, మొబైల్ నెంబర్. డైరెక్ట్ కాల్ చేసేయండి, ఏం పర్వాలేదు. కాల్ చేసి ప్లేస్మెంట్స్ ఎట్లు ఉన్నాయి, ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్ మీరు వాళ్ళని కనుక్కుంటే వాళ్ళే మీకు డైరెక్ట్గా అయితే చెప్పేస్తారు. ఓకే లేదన్నా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఖచ్చితంగా ఆ కాలేజ్లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. కేవలం ఫేజ్ 2లో మంచి కాలేజ్ రావాలి, మంచి కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే తప్పకుండా నా ఐడికి అయితే మెసేజ్ చేయండి అందరూ ఒకసారి అయితే. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఇంకోటి ఫేజ్ 2లో కాలేజ్ లిస్ట్ అనేవి నేను సెండ్ చేస్తున్నాను. తప్పకుండా అందరైతే ఆ కాలేజెస్ అయితే పెట్టుకోండి. వాటితో పాటు మీకు ఏమైనా తెలిసిన కాలేజెస్ ఉంటే అవి కూడా పెట్టుకోండి అనమాట. అయితే ఇంకోటి అప్డేట్ ఏంటంటే ఇక్కడ సిఎస్సిలో సీట్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సిఎస్సి సీట్స్ సంబంధించి నేను చెప్పేది మీ అందరికైతే ఒకటే అనమాట. సిఎస్సిలో కొన్ని కాలేజెస్లో అయితే సీట్స్ ఉన్నాయి, కొన్ని అయితే అవైలబుల్గా అయితే లేవు. ఫేజ్ 1లో ఆల్మోస్ట్ దాదాపుగా అయితే ఫిల్ అయ్యాయి, కొన్ని కాలేజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ట్రై చేయండి ఒకసారి. ఆల్రెడీ ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు మంచి కాలేజ్ అనుకున్న వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఫేజ్ 2లో ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్న వాళ్ళు మినిమం ఒక 50,000 ర్యాంక్ కిందకు ఉన్న వాళ్ళు ట్రై చేయండి సిఎస్సి అయితే. మిగతా వాళ్ళైతే సిఎస్సితో పాటు వేరే సిఎస్ఎం కానీ ఈసీఈ కానీ వేరే బ్రాంచెస్ అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు వచ్చిన ర్యాంకే చాలా హై, మీరు అందులోనూ సిఎస్సి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అది చాలా కష్టం అనమాట. ర్యాంక్ తక్కువ ఉన్న వాళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళకే రావట్లేదు. మీరు అంత ర్యాంక్ పెట్టుకొని నాకు సిఎస్ఈనే కావాలి అని చెప్తే రాదనమాట. 1 ఇయర్ వేస్ట్ అవుతుంది మీరు ఇలా చేయడం వల్ల. మళ్ళీ మీరు డొనేషన్ ద్వారా వెళ్ళాలంటే చాలా ఫీజు అయితే ఉంటుంది, అది ఒకసారి గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతున్నాయి, 27 నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఫేజ్ 1లో స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్ చేసిన వాళ్ళు ఏం అవసరం లేదనమాట, కాలేజ్ మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి 27వ తారీఖు. ఇంతవరకు ఫేజ్ 1లో ఏం చేయకుండా ఫేజ్ 2లోనే అప్లై చేసి ఫేజ్ 2లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. ఇది టీఎస్ ఎంసెట్ సంబంధించి ఫేజ్ 2 ఫుల్ డీటెయిల్స్ వీడియో అనమాట. ఇంకా సరే మీకు డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ గైస్, జై హింద్.